అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న అర్ధరాత్రి 12 నుంచి 2:30 లోపు తీరం అయితే దాటింది. అయితే రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ తీరం దాటింది కదా, రానున్న రోజుల్లో ఈ వర్షపాతం ఎక్కువ నమోదు అయ్యే పరిస్థితుల్లో ఏ విధంగా ఏర్పడుతుంది? అయితే నిన్న అర్ధరాత్రి అయితే సుమారు 12:30 మరియు 2:30 గంటల మధ్యన కలింగపట్నం దగ్గరలో అయితే తీరాన్ని వాయుగుండంగా దాటింది. అది ప్రస్తుతం ఇప్పుడు అదే డైరెక్షన్లో, అంటే వాయు దిశగా వెళ్తూ ఇప్పుడు విశాఖపట్నంకి వాయువుగా 150 కిలోమీటర్లను, కలింగపట్నంకి పశ్చిమ వాయువుగా 190 కిలోమీటర్స్ దూరంలోను, అలాగే నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి జగదల్పూర్కి 60 కిలోమీటర్స్ దూరంలో ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. ఇది ఈ డైరెక్షన్లో వెళ్తూ అంటే ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా, దక్షిణ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతం ఇలా వెళ్తూ క్రమేపీ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో గ్రాడ్యువల్గా వీకెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా ఇంకా మనకి నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా మన ప్రాంతాల్లో అంటే కొన్ని ప్రాంతాలకి అయితే మనం రెడ్ అలర్ట్ కూడా ఇంకా అయితే ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నాం. అవైతే ముఖ్యంగా ఎక్కడ ఉన్నాయంటే పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాలకైతే ఈరోజు కూడా రెడ్ అలర్ట్, అలాగే మరికొన్ని జిల్లాలైనటువంటి ఏలూరు, కృష్ణా, బాపట్ల వీళ్ళకి కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ఇస్తున్నాం. అంటే ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ ఉండే జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షం రావచ్చు అని మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. అలాగే ఈ జిల్లాలే కాకుండా మిగతా జిల్లాలైనటువంటి ఉత్తరాంధ్రలో కానీ దక్షిణ కోస్తాలో జిల్లాల్లో కూడా లైట్ టు మోడరేట్ అంటే మోస్తరు వర్షాలు వైడ్ స్ప్రెడ్గా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఈ ఎదురుగాల ప్రభావం ఇంకా నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్ కూడా ఉత్తరాంధ్ర మీద ఉండే ఛాన్స్ ఉన్నాయి. అలాగే తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే రఫ్నెస్ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్న చేత ఎంటైర్ కోస్ట్లో ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా వేట వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నౌకాశ్రయాలకి మనం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి ఉన్నాయంటే లోకల్ కాస్టనరీ సిగ్నల్ నెంబర్ 3 ఇవి ఎగరవలసిందిగా మనం చెప్పాం. వాటిని కూడా ఈరోజు రిమూవ్ చేయవలసిందిగా వాళ్ళందరికీ కూడా చెప్పాం. నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్ వరకు ఉన్నటువంటి పరిస్థితి సమీక్షిస్తే యాజ్ ప్రెడిక్టెడ్ వీ హ్యావ్ సీన్ వైడ్ స్ప్రెడ్ రైన్స్ ఓవర్ ద ఎంటైర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్. అలాగే వీటిల్లో యాజ్ ప్రెడిక్టెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే నమోదైంది. ముఖ్యంగా అయితే అమరావతి, తిరువూరు ఈ ప్రాంతాల్లో అయితే 26 సెంటీమీటర్స్ వచ్చింది. అలాగే నెక్స్ట్ గుంటూరులో అయితే 23 సెంటీమీటర్స్, నెక్స్ట్ ఏలూరు 21 సెంటీమీటర్స్ అండ్ అచ్చంపేట 19, గుంటూరులో ఉన్నటువంటి తెనాలి, మంగళగిరిలో 17 సెంటీమీటర్స్, ఇలా చాలా చోట్ల హెవీ రైన్స్, మోడరేట్ హెవీ రైన్స్ కూడా నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఇంకొక నెక్స్ట్ 1 or 2 డేస్ మనకి ఈ రైన్ఫాల్ యాక్టివిటీ మన కోస్టల్ డిస్ట్రిక్ట్స్లోను కానీ లేకపోతే రాయలసీమలో కూడా ఉండే ఛాన్స్ ఉన్నాయి. సార్, ఈ విజయవాడ, గుంటూరులో చూస్తుంటే చాలా విస్తారంగా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఇంకా రానున్న రోజులు ఇంకా విస్తారంగా పెరిగే అవకాశం ఉందా, తగ్గుముఖం పట్టచ్చా? అంటే గ్రాడ్యువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ తగ్గుతుంది. ఈరోజు కూడా మనం రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లాలో అయితే భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ అలర్ట్స్ ఇచ్చారు కదా, కొన్ని ఉపసంహరించుకున్నారు, ఎక్కడెక్కడ నౌకాశ్రయాల వరకు అయితే మనం ఉపసంహరించుకున్నాం. నౌకాశ్రయాలకి అయితే సిగ్నల్స్ వాళ్ళకి ఇంకా స్క్వాలీ వెదర్ కొంచెం విండ్ స్పీడ్స్ కొంచెం గ్రాడ్యువల్గా వాళ్ళకి తగ్గుతున్నాయి. అంచేత వాళ్ళకి నౌకాశ్రయాలకి ఇచ్చినటువంటి సిగ్నల్స్ ఏవెంట్ ఉన్నాయో 3వ నెంబర్వి అవి ఈరోజు మనం వాటిని లోయర్ చేయవలసిందిగా చెప్పాం. సరే, ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ మత్స్యకారులకు ఎటువంటి ఇస్తున్నారా మీరు ఏమన్నా? ఉత్తరాంధ్ర, దక్షిణ ఆంధ్ర రెండు కోస్తా ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా ఇవాళ రేపు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఇది ఈ తీరం దాటిన నేపథ్యంలో ఉత్తరాంధ్రానికి సంబంధించి మత్స్యకారులు మరో 2 రోజులు అయితే ఈ స్ట్రెస్ అయితే ఉంటుంది. మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. మరో 2 రోజులు అయితే ఈ వర్షాలు ఇదే విధంగా ఉంటుందని చెప్పి విశాఖ వాతావరణ అధికారి శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.